హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇడెన్ పార్క్ రెస్టారెంట్ అండి. ఫాదర్స్ డే రోజు మేము మా హస్బెండ్ని తీసుకెళ్ళాం అనమాట. మా పిల్లలు ఇదంతా ఈ స్ట్రీట్ మొత్తం అదే సరిపోయిందండి. ఆ రెస్టారెంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కాదు, మిడిల్ వరకు అదే ఉందన్నమాట. చాలా మంచిగా ఉందండి, ఫుల్ గ్రీనరీ. ఇంకా అక్కడ ఇదిగోండి ఇడెన్ పార్క్ రెస్టారెంట్ అనమాట ఈ రెస్టారెంట్ నేము. ఇక్కడ ఇది పార్టీ హాల్ కూడా ఉందండి. మనం ఇండివిజువల్గా కావాలంటే ఫ్యామిలీస్లా కూర్చోవాలంటే లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. మేమైతే లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నామండి. బయట కూడా కూర్చోవచ్చు అనమాట. నేచర్ని ఎంజాయ్ చేయాలి అలా అనుకుంటే మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. మంచిగా అనిపిస్తుంది లోపలైతే మన వరకే అన్నట్టు. బయట కూర్చుంటే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి లోపల వ్యూ అయితే ఇలా సింపుల్గా ఉంది. ఫుడ్ కూడా ఓకే అండి. కాకపోతే ఇది కొంచెం పాష్ ఏమంటారు, హై రేంజ్లో అనిపించింది అనమాట. ఇట్స్ ఓకే. యాక్చువల్గా వ్యూ చూడడానికి చాలా బాగుందని చెప్పి ఇంకా బుక్ చేసుకున్నాము. ఇది రోటి పచ్చడి పెట్టారండి. ఇంకా మా వాడేమో మీల్స్ బాగా స్మెల్ వచ్చేస్తున్నాయి, మీల్స్ ఆర్డర్ చెప్పుకున్నాడు. గోంగూర పచ్చడి, పప్పులు, నెయ్యి, ఆవకాయ, పప్పుల పొడి అలా ఉన్నాయండి అన్నీ. ఇంకా అన్నీ అక్కడ కామనే కదా, సాల్ట్, ఆవకాయ. ఇంకా అయితే మీల్స్ చెప్పుకున్నాడు. అది 240 రూపీస్ ఎంతో పడిందండి. కాకపోతే అంత వర్త్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఒక పప్పే బాగుందనమాట. మజ్జిగ కూడా అంత బాగాలేదు. పప్పుతోనే నాగార్జున రెస్టారెంట్లో ఎలా పప్పుతో తినాల్సి వచ్చిందో ఇక్కడ కూడా పప్పుతోనే తిన్నారు. పప్పు కోసం 300 రూపీసా అని నేను ఉంటాను వెళ్ళి. అంటే ఆ టేస్ట్ ఇచ్చేయగానే అలా అనిపిస్తూ ఉంటుంది. ఇది మా వాళ్ళు స్లో మోషన్ పెట్టేసినట్టున్నారు. ఇది కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఈ బిట్టు. ఫోటో తీయమని చెప్తే స్లో మోషన్ పెట్టి తీశారు వీళ్ళు. అయ్యో నేను ఎడిటింగ్ చేసినప్పుడు చూసుకోలేదు. ఇట్స్ ఓకేలే, చిన్న బిట్ అలా అని చెప్పి అనుకున్నా. మా దర్శన్ గడు కూర్చోడానికి మాత్రం 30 తిప్పలు పెడతాడండి. ఏమనంటే వాకింగ్ చేస్తా అంటాడు మా చిన్నోడు. అక్కడ వాకింగ్ ఏంట్రా బాబు అని మేము అందరూ చూస్తూ ఉంటారు కదా, కానీ చిన్నపిల్లల్ని ఆపలేమండి. ఇంకా బయటకు వెళ్తే ఇంకా అది ఎక్కువైపోతూ ఉంటుంది. అది మా చిన్నోడితో అయితే మాకు ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడికి వెళ్ళినా వాడు ఇన్ని రెస్టారెంట్లు తిరిగినా వాడికి కొత్తగా వెళ్ళినట్టే ఆ ఫీలింగ్. అదేంటో మాకే అర్థం కాదు. పిల్లలంటే అంతే కదా. మేమైతే అసలు నవ్వుకుంటాము, వీడిని ఇప్పటికి ఎన్ని రెస్టారెంట్లు తిప్పాం కదరా, మళ్ళీ స్టార్టింగ్లా ఫీల్ అవుతాడు ఏంట్రా అని. అది కానీ చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్. కానీ వాడు ఉంటే భలే ఎంజాయ్ చేస్తామండి. చక్కగా జోక్స్ వేస్తాడు, మంచిగా అనిపిస్తుంది మా చిన్నోడు ఉంటే. ఇంకా ఫైనల్గా ఇంకా ఫుడ్ ఆర్డర్ చెప్పుకుంటున్నామండి. మాకైతే కనుక ఫిష్ బిర్యానీ ఆర్డర్ చెప్పాము అండ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పామండి. నాకు చిన్నోళ్ళు అంటే ఇంట్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా. మా తమ్ముడు కూడా చిన్నోడు అనమాట. వీడు మా పెద్దోడేమో ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది, వీడికేమో ఆటగాయితనం. అంటే నాతో జోయల్గా ఉంటాడు. మా పెద్దోడేమో పెద్దరికంగా ఉంటాడనమాట నాతో. అంటే ఫ్యామిలీ అలా. చిన్నోళ్ళంటే ఇంతే అనుకుంటా. ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తున్నారు మా హస్బెండ్ స్లో మోషన్లో. అది అంతా ప్రొజెక్టర్ వేసే స్క్రీన్ అండి. మ్యాచెస్ జరిగినప్పుడు అక్కడ ప్రొజెక్టర్ వేస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ మా వెనకాల కూర్చున్నాం కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇది మా ఫ్యామిలీ. హాయ్ చెప్తున్నాడు మా పెద్దోడు. ఇంక అందరం పింక్ అనుకుని వేసుకున్నామండి. ఎందుకంటే మా హస్బెండ్కి టీషర్ట్ అలాగా అనుకోకుండా పింక్ కలర్ తీసుకొచ్చాడు వాడు. ఇంకా చూడటానికి బాగుంది కదా అని చెప్పి అలా మ్యాచింగ్ అలా వేసుకున్నాము. ఇక్కడ ఏదో ఆర్గ్యూ జరుగుతుంది, ఏదో చాక్లెట్ ఐస్ క్రీమో ఏదో అడిగాడు వాడు. అక్కడేమో అది లేదు, ఇంకేదో కావాలని చెప్పి డిస్కస్ చేస్తున్నాడు మా చిన్నవాడు నాతో. ఇంకా హోటల్ది అయితే కనుక చెప్పాను కండి, లాస్ట్లో బిల్లింగ్ అంతా చూపిస్తాను. ఇంకా మనకి రైతా, కర్డ్ ఇచ్చారండి, అవి కామనే. ఇంకా మనకి వెజ్ మీల్స్లో ఏమేమి పెడతారో అవి చూపిస్తున్నాను. యాక్చువల్గా మా వాడికి ఇష్టం లేని కర్రీస్ అన్నీ పెట్టారండి వాళ్ళు. అయ్యో కాకపోతే ఎంత కావాలంటే అంత. కానీ మా వాడు ఓన్లీ పప్పుతోనే తిన్నాడు. లాస్ట్లో కొంచెం పెరిగేసుకున్నాడు అనమాట.
ఇంకోటి పాపడ్ మాత్రం చక్కగా ఎంజాయ్ చేశారండి. ఇంకా మా చిన్నోడు వచ్చే వరకు ఉంటే ఇంకా వాడిని అటు పంపించి ఇటు పంపించాను అనమాట. ఎందుకంటే సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి అని. పప్పు ఇదేమో కాకరకాయ శనగలు ఉంటాయి కదండి, పచ్చి కొమ్ములు అంటారు, అవి కర్రీ అనమాట. ఇంకొకటి అది రోటీస్తో ఇచ్చే కర్రీ అండి, కానీ రోటీ ఇవ్వలేదు. వాటర్ బాటిల్ వచ్చి 30 or 50 రూపీస్. ఇంకా రైస్, ఇంకా అంతేనండి. ఇంకా సాంబారు, రసం అంతే. ఒక సేమియా పాయసం లాంటిది ఇచ్చారు. ఇంకా పెరుగు, ఒక చిన్న గ్లాస్తో మజ్జిగ ఇచ్చారు, అంతే అండి. ఇది 250 రూపీస్ వర్తా కదా, అది మీరే అర్థం చేసుకోండి. ఇంకా బాటిల్ అది చూపిస్తున్నాను, రాగి గ్లాసులో ఇంకా ఎక్కడైనా కామనే అండి. ఇంకా వర్తా అంటే ఓకే ఓకే అంటున్నాడు. ఇంకా నేనైతే బిర్యానీ చెప్పుకున్నామండి. స్టార్టర్స్ కింద అయితే మేమేం చెప్పుకోలేదు. ఇంకోండి రెస్టారెంట్ వ్యూ, లోపల ఫ్యామిలీస్ కూర్చునేటట్టు. ఇంకా తర్వాత వచ్చి మేము ఏం చెప్పుకున్నామో చూపిస్తున్నానండి. మేమైతే మటన్ బిర్యానీ చాలా బాగుందండి, మంచిగా కుక్ అయింది, బాగుంది. ఓకే, క్వాంటిటీ కూడా ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఫిష్ బిర్యానీ చెప్పుకున్నామండి. ఇంకొకటి ఫిష్ బిర్యానీ అయితే అస్సలు బాగాలేదండి. ఏంటంటే మనకి నీసు స్మెల్ వస్తుంది కదా, సరిగ్గా క్లీన్ చేయకపోతే ఆ స్మెల్తో ఇంకా మనం ఎలా తింటాము. సో నేనైతే తినలేకపోయాను. కానీ వచ్చి జనాలందరూ మీల్సే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఓకే, అంటే మనకి ఇది ఒక రెస్టారెంట్, ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. జస్ట్ నేచర్ బాగుంది, ఇలా ఫుడ్ ఓకే ఓకే అన్నట్టు అదనమాట. కాస్ట్ పరంగా కూడా ఓకేనండి, కొంచెం ఎక్కువే. ఎందుకంటే దాని మెయింటెనెన్స్కి అయిపోతుంది అనుకుంటా. బయట చూపిస్తాను వ్యూ. ఇక్కడ బ్యాంబోది ఉందండి, బ్యాంబో బిర్యానీ అయితే 1200 రూపీస్. అది కూడా నేను మెనూ లాస్ట్లో మీకు పెడతాను చూడండి. వీళ్ళ మెనూ అయితే అక్కడికి వెళ్ళి స్కానర్ చేసుకోవాలండి, వాళ్ళ దగ్గర ఏం మెనూ ఉండదు. వాళ్ళకి QR కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసుకుంటే వస్తుందన్నమాట మనకి మెనూ. ఇంకా మాక్టైల్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇదేమో ఫిష్ బిర్యానీ, అస్సలు నచ్చలేదండి ఫిష్ బిర్యానీ మాకైతే. ఇంకా వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే కదా, ఇద్దరు తినిపిస్తున్నారనమాట. అదైతే నాకు భలే క్యూట్గా అనిపించింది. ఫస్ట్ మా పెద్దోడు పెట్టగానే మా చిన్నోడు డాడీ అని చెప్పి, పిల్లలు ఇంకా పెద్దోళ్ళు అవుతున్నారు కదా, అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా నేను స్వీట్ అయితే ఏం చెప్పాను, కాజు అంటే మనకి క్యారెట్ హల్వా వెనీలా ఫ్లేవర్ వస్తుంది కదండి, అది చెప్పుకున్నాము. పిల్లలకేమో ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ చెప్పామండి, అది 1/2 చెప్పాము. ఇంకా మా చిన్నోడేమో అంటే మా తమ్ముడు ఇంకేం వద్దన్నాడు. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ అక్కడ కూడా ఏదో ఒకటి తినాల్సి వస్తుంది అక్క, ఇంక ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే చెప్పాను కండి, వాడు ఆల్రెడీ వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ కొన్ని మంత్స్ వరకు అక్కడే అనమాట. సో అందుకే అందరికీ బాయ్ చెప్పేసి అలా ఆ వీకెండ్ అందుకే అలా బయటకు వెళ్ళాం అనమాట మేము. ఇదిగోండి ఇంకా నా వల్ల కాల ఫిష్ ఇంకా నేను తినలేదండి, వేసుకుంటే కొంచెం ఆ కొంచెంలో అలా వదిలేసాను. ఇంకా ఫింగర్ బౌల్ అయి కామని, దీన్ని బట్టి హోటల్ రివ్యూ మీరే ఆలోచించుకోండి. అంటే మంచిగా వేరే ఫుడ్ ఏమైనా అంటే స్టార్టర్స్ అయ్యేమైనా తినడానికి కానీ బ్యాంబో అలాంటివి ఏమైనా ట్రై చేయడానికి అయితే ఓకే వర్త్. ఇదిగోండి నేను క్యారెట్ హల్వా ఉంటుంది కదా, దాన్ని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను, అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ పిల్లలిద్దరికి, అది 1/2. ఇంకా మాకు టోటల్ అయిన బిల్లు అంతా మీకు చూపిస్తాను. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి చక్కగా. అంటే ఈ ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు నేను మా హస్బెండ్ కొంచెం షేర్ చేసుకున్నాము. ఆ వెనిలా ఐస్ క్రీమ్ది, క్యారెట్ది, అది చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్లో తింటే. మాకు ఎంత బిల్లింగ్ అయిందో మీకు చూపిస్తున్నాను చూడండి. టోటల్ వచ్చి 1600 చేంజ్ అయిందండి. 16 కాదు 1700 చేంజ్ అనుకుంటా. అయితే సారీ
అంటే మేము ₹75 డైనింగ్ కూడా బుక్ చేసుకున్నాం అండి, ఎంతో ఫుల్ రష్ ఉంటుందేమో అని. దానికి కూడా ₹75 అనమాట ఎక్స్ట్రా పే చేసాం. సో టోటల్గా అయింది 1900 చేంజెస్. సారీ, ఫస్ట్ బిల్లింగ్ సరిగా చూడలేదు. కౌంటర్ అండి, ఇంకా టోటల్ రెస్టారెంట్ వ్యూ లోపల. ఇది బయట అవుట్ సైడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. అవుట్ సైడ్ అయితే సూపర్ అండి, ఫుల్ గ్రీనరీ అనమాట. అటేమో అదంతా కార్నర్ అంతా కుకింగ్ సెక్షన్ అండి, అదంతా మీకు చూపిస్తున్నాను. కార్లు వెనకాలంతా కుకింగ్ అనమాట. ఇది పైన అంతా పార్టీ హాల్ అండి. కాకపోతే ఇక్కడ అంతా మంచి ఒక ఇల్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఓకే, ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు అంటే, అందుకే స్పైస్ అంత తక్కువ అనమాట. మనకి స్పైస్ కొంచెం అలవాటు ఎక్కువైపోయింది కదండి, మన వల్ల కాదనమాట. ఇదిగోండి లక్స్ వ్యూ. ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాం కానీ పైన ఎందుకులే, పార్టీ హాల్ అంట సంథింగ్ ఉంటాయి కదా, ఎందుకు వచ్చింది వాళ్ళతో మనం చెప్పించుకోవడం అని నేను వెళ్ళలేదు. కానీ వెళ్ళొచ్చు అంట. ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తాను చూసుకొని, నెక్స్ట్ ఎప్పుడైనా. ఈడెన్ పార్క్ రెస్టారెంట్. ఇంకా కార్లు చూసారా, ఇక్కడ సంథింగ్ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఓపెనింగ్వి అలాగా. ఇంకా మా వాళ్ళు ఫోజులు ఇచ్చేస్తున్నారు, బ్యానర్ కనిపిస్తే చాలు. ఇంక ఇదంతా చెప్పాను కానీ పార్టీ హాల్ పైన. ఇంక ఈ లోపలంతా హట్స్ ఉంటాయండి, హట్స్లో కూడా సిట్టింగ్ ఏరియా అనమాట. అసలు భలే ఉన్నాయి హట్స్ కూడా. ఇవ్వండి అదంతా పైన చూసారా, అంత ఫుల్ గ్రీనరీ. ఎటు చూసినా కూర్చోడానికి హట్స్ అనమాట. బార్ కౌంటర్స్ సంథింగ్ అలా డిఫరెంట్గా. ఇవ్వండి ఇవేమో వాష్రూమ్స్. ఇవ్వండి మళ్ళీ హట్. పెద్ద ఫ్యామిలీస్ వచ్చి గెట్ టుగెదర్ చేసుకోవడానికి అలా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే అందరికీ నచ్చాలని రూల్ లేదు కదండి, ఒక్కొక్క టేస్ట్. ఇన్ కేస్ వాళ్ళకి నచ్చింది మనకు నచ్చకపోవచ్చు, అలా అనమాట. నాకైతే మటన్ బిర్యానీ బాగానే అనిపించింది. ఇదిగోండి పైన కూడా వెళ్ళొచ్చు అనమాట, ఫుల్ గ్రీనరీ. ఎటు చూసినా మనీ ప్లాంట్ మొక్కలు డిఫరెంట్ అనమాట. ఇంకొన్ని చిన్న ఫ్యామిలీస్ ఇలా హట్లో కూర్చొని చక్కగా అలా ఎంజాయ్ చేయడం. చెప్పండి ఇదంతా వాష్రూమ్స్ ఏరియా, ఈ సైడ్ అంతా. ఇంకోండి ఇక్కడ ఫ్యామిలీస్ చెప్పాను కదా, చాలా పెద్ద రెస్టారెంట్ అండి. టీమ్ అవుటింగ్కి వచ్చినప్పుడు చక్కగా, అంటే ఆఫీస్ వాళ్ళు గ్రూప్స్గా ఉంటాయి కదా, అలా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయడం అలా బాగుంటుందన్నమాట. పెద్ద ఫ్యామిలీస్ గెట్ టుగెదరు. ఇలా పైన కూడా సిట్టింగ్ ఉందండి, పైన కూడా హట్స్ ఉన్నాయి. ఇగోండి ఇక్కడ బ్యాంబో చికెన్ అవన్నీ చేస్తున్నారనమాట ఫ్రెష్గా. ఇగోండి ఇంకా ఇది డెడ్ ఎండ్ అనమాట. ఇంకా జస్ట్ అలా వెళ్ళి వచ్చేసాము. మా క్యాబ్స్కి అన్నీ కలిపి హోటల్ బిల్ వచ్చి 1900 చేంజ్ అయింది కదండి. క్యాబ్స్కి వచ్చి ₹1000 అయిందండి. అంటే ₹3000 మేము ఆ ప్లేస్కి వెళ్ళి రావడానికి అనమాట. రాను పోను ఛార్జెస్. ఇదిగోండి పైన చెప్పాను అంత పైన కూడా సిట్టింగ్ ఏరియా ఉంది. బ్యాంబోది చూపిస్తాను చూడండి, అసలు వెళ్తూనే ఉన్నాయన్నమాట స్టార్టర్స్ అయ్యి. అంటే స్టార్టర్స్ పరంగా ఎంజాయ్ చేయొచ్చండి. మేమైతే స్టార్టర్స్ ఎప్పుడు తింటూనే ఉన్నాం కాబట్టి మేము స్టార్టర్స్ ఏం ట్రై చేయలేదు. అదిగోండి బ్యాంబోది వేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం పక్కన కాక్టైల్స్ అవి ఉంటాయి కదా, అవి పెద్ద ఏమంటారు మాక్టైల్స్ అవన్నమాట. పైన కూడా చూసారా సిట్టింగ్ ఏరియా మొత్తం గ్రీనరీతో నింపేశారండి. పార్కింగ్ కూడా అంతా బాగుంది అనమాట. ఫొటోస్ దిగడానికి అయితే మంచి సీనరీ అండి. బ్యాక్ డ్రాప్ అయితే సూపర్ ఉంది. చెప్పండి వాష్రూమ్స్లేండి, జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చూపించడానికి అలాగా. ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారు, ఇంకా మేము కూడా కొంచెం ఫొటోస్ దిగామండి. ఇంకా ఈసారి ఫాదర్స్ డే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా హస్బెండ్కి ఇలా చిన్న సర్ప్రైజ్ లాగా అలా ఇచ్చాము. అదిగోండి అదంతా కుకింగ్ ఏరియా. అక్కడి నుంచి ఐటమ్స్ వెళ్తూ ఉంటున్నాయి నాన్ స్టాప్ అండి. ఇది ఎంత సిట్టింగ్ ఏరియా అనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా రెస్టారెంట్ వీడియోస్ ఉన్నాయి. బెంగళూరు అండ్ విజయవాడలో అయితే కొంచెం తక్కువ రెస్టారెంట్స్, మ్యాక్సిమం బెంగళూరులో చాలా వరకు కవర్ చేశాను. నియర్లీ 50+ కవర్ చేశాను బెంగళూరులో అయితే. కుదిరితే చూసి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని, ఓకేనా. ఈ కార్ అయితే చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్ నాకు అది. జీప్ అంటారు కదా. ఇంకా బయట వ్యూ అనమాట. ఈడెన్ పార్క్ రెస్టారెంట్ ఇన్ బెంగళూరు. మా వాడ కుక్కని చూసి ఫోటో దిగడానికి వెళ్ళట్లేదు, భయపడిపోయాడు. యాక్చువల్లీ మా బ్రదర్ మధ్యలో వెళ్ళిపోయారండి. చెప్పాను కదా, వాడు లంచ్ చేసుకొని ఇంకా వాడి బైక్ బుక్ చేసుకున్నాడు. ఇంకా మేమేమో సపరేట్ కార్ బుక్ చేసుకున్నాము. ఇంకా అటు సైడ్ బిల్డింగ్స్ వ్యూ కూడా చాలా బాగుందండి. శివాజీనగర్ అదంతా ఇటు సైడే వస్తుందన్నమాట. అందుకే ఆ రెస్టారెంట్ మొన్న పోస్ట్ చేశాను కదా శివాజీనగర్ వీడియో అని చెప్పి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి, ఇదంతా ఫర్నిచరు అంతా, ఈ షాప్స్ అన్నీ ఫర్నిచర్వే అండి. ఇది కమర్షియల్ స్ట్రీట్ సైడ్ వస్తుంది అనుకుంటా అయితే. ఇంకా ఫుల్ ఆ స్ట్రీట్ మొత్తం ఫర్నిచర్ షాప్సే. మేము ఈడెన్ పార్క్ నుంచి ఒక నియర్లీ 5 minutes కూడా వెళ్ళుంటాం. 5 minutes అనుకుంటా బై కార్లో. మొత్తం టోటల్ ఫర్నిచర్ షాప్సే. ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి వీడియోలో చెప్పాను అనమాట. ఎవరైనా కొత్తగా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, మోడల్స్ చూసుకోవాలనుకున్న వాళ్ళు, ఎవరికైనా యూస్ అవుతుందని ఆ చిన్న బిట్ క్యాప్చర్ చేశాను. క్లైమేట్ అయితే సూపర్ ఉందండి. ఇదంతా ఫుల్ గ్రీనరీ. సిటీలోకి వస్తే ఇక్కడ చూసిన పెద్ద పెద్ద మొక్కలు భలే అనిపిస్తాయి అన్నమాట. లాస్ట్లో కొంచెం మా ఫ్యామిలీ పిక్స్ యాడ్ చేస్తాను. చెప్పాను, ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందండి. ఐ థింక్ ఇది హాస్పిటల్ సంథింగ్. చూడండి అసలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. బాయ్.